నడి ఒడ్డున ఇందిరానగర్లో ఆనాడు మన మార్కెట్ కమిటీ ఊరికి సెంటర్లో ఉంటుందని అప్పుడు కేటీఆర్ గారి దృష్టికి తీసుకపోతే అప్పుడు రెంట్ పరంగా నెలకు 15,000 చొప్పున ఆనాడు టెక్స్టైల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమవుతుందంటే పట్టణంలో నడిబొట్టును ఉంది కాబట్టి ఆసాములకు కార్మికులకు ఎలాంటి ఇబ్బంది సేట్లకు ఎస్ఎస్ఐట్లకు ఇబ్బంది రాకుండా ఉండాలని అక్కడ 8 ఏళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాన్ని నేత జౌళి శాఖకే కేటాయించాలని చెప్పి గతంలో మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, స్థానిక శాసనసభ్యులు కలెక్టర్ గారికి, టెక్స్టైల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది సిరిసిల్ల నడి ఒడ్డున ఉంది, 2 ఎకరాల పైచిల్లర 3 ఎకరాల ఉంది కాబట్టి వస్త్ర పరిశ్రమకు మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పి కలెక్టర్ గారికి కూడా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సిరిసిల్ల పద్మశాలిని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 10,000 పైచిల్లర కార్మికులు ఆసాంలకు ఇబ్బంది కావద్దంటే మీరు యారం డిపో ఇచ్చడం సంతోషమే, కానీ అది సిరిసిల్ల పట్టణంలో మార్కెట్ యార్డింగ్కి టెక్స్టైల్ కేటాయించి ఆ మార్కెట్ మన నూలు డిపోను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ స్థానిక మన విప్పు వాది శ్రీనివాస్ గారికి, గౌరవ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే 10,000 పైచిల్లర ఇక్కడ ఆసాముల కార్మికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉపాధి కలుగుతుంది. ఆటోలకు కానీ ఇది కానీ ఇబ్బందులకు గురి కావద్దంటే తిరిగి ఆ వెమ్లాడ దాన్ని ఇక్కడ మార్కెట్ కమిటీలో నిర్ణయం చేసి అది టెక్స్టైల్ డిపార్ట్మెంట్కే ఆ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి మా పత్రికా సోదరుల మీకు డిమాండ్ చేస్తున్నాను.